ఎస్టర్డే క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నాగేష్ గారు, ప్రేమ్, గంగాధర్, ఎనీ డౌట్స్ ఎస్టర్డే క్లాస్? ఏం లేవు సార్. యా, క్లియర్ కదా? ఓకే. ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి రియల్ టైం చేస్తాం. ఓకే, సో టుడే క్లాస్లో మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్, క్లయింట్ అంటే ఎవరు అనేది క్లియర్ కట్గా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, చూడండి. యా, స్క్రీన్ షేర్ అవుతుందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? ఓకే. క్లియర్ కనపడుతుందా? క్లయింట్ స్క్రీన్ కనపడుతుందా? ఇప్పుడు కనిపిస్తుంది సార్. యా, డన్. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. మనం స్టార్ట్ చేద్దాం. సో 8 కల్లా కంపల్సరీగా ఇమీడియట్గా యాక్సెప్ట్లో ఉండండి. ఓకేనా? లేట్ చేయొద్దు. ఎందుకంటే మన క్లాస్ 8 లోపల మీరు ఉంటే కన్నా మనం త్వరగా స్టార్ట్ చేయొచ్చు. సో 8 అయిపోయిన తర్వాత జాయిన్ అవ్వడం కంటే ఒక 5 మినిట్స్ ముందుగా ఉంటే బాగుంటుంది. యా, డన్. స్క్రీన్ ఇంకా కొంచెం పెద్ద చేయడానికి కాదా సార్ అది? ఆల్రెడీ స్క్రీన్ నేను పెద్దదే చేస్తున్నానండి. మీరు అన్ని సిస్టమ్లో సరి చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ స్క్రీన్ పెద్దదే చేస్తున్నాను, చిన్నది పెట్టాను నేను. ఓకే, మీరు సెట్టింగ్స్ సరి చేసుకోండి అక్కడ. యా, చూడండి. సో క్లయింట్, హూ ఇస్ ఏ క్లయింట్ ఇన్ SAP FICO? క్లయింట్ అనే పర్సన్ మేజర్ రోల్ ప్లే చేస్తాడు SAPలో. ఎందుకంటే టాప్ MNC కంపెనీస్కి వర్క్ ఉండాలి అంటే ఫస్ట్ క్లయింట్స్ కావాలి. ఆ క్లయింట్స్ అనేవాళ్ళు ఎలా జనరేట్ అవుతారు అంటే, ఎవరైతే ఫస్ట్ టైం నాన్ SAP నుంచి వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ డేటా మొత్తాన్ని SAPలోకి మ్యాప్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళనే క్లయింట్స్ అంటారు. మార్కెట్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ కంపెనీస్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ కంపెనీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటాయి. టాలీ కావచ్చు, కిక్ బుక్స్ కావచ్చు, జెడి అన్వర్డ్స్ కావచ్చు. ఓకే, ఇలా రకరకాల వింగ్స్, ఫోకస్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఫస్ట్ టైం వాళ్ళు SAPలోకి మ్యాప్ అవ్వాలనుకున్నప్పుడు సో వాళ్ళు టాప్ MNC కంపెనీస్కి వర్క్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే MNC కంపెనీస్కి వర్క్ ఉండదు, ప్రాజెక్ట్స్ రావు మార్కెట్లో ఉన్న MNC కంపెనీస్కి. ఇలా క్లయింట్స్ అనేవాళ్ళు మార్కెట్లో ఉంటే వాళ్ళ నీడ్ని బట్టి ఇలా వర్క్ అనేది జనరేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ SAP. సో SAPలో క్లయింట్ అనే పర్సన్ ఒక హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్. అంటే ఏ విధంగా ఆ క్లయింట్ బిజినెస్లో ఉన్న బిజినెస్ ప్రాసెస్ని SAPలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి సో ఇతన్ని మనం క్లయింట్ అని చెప్పుకుంటాం. అంటే ఒక కంపెనీ యొక్క టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ఆ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, సో టోటల్గా SAPలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆ బిజినెస్ ప్రాసెస్నే మనం ఆర్గనైజేషన్ యూనిట్ అని అంటాం. మనకి SAP FICOలో క్లయింట్ డీటెయిల్స్ చూడాలి అంటే సో టీ కోడ్ వచ్చేసి SCC4. ఈ టీ కోడ్లోకి వెళ్తే అసలు కంపెనీ కోడ్ ఏంటి, అతని ఇండియా పర్సనా లేదంటే వేరే కంట్రీ పర్సనా అనేది వాళ్ళ డీటెయిల్స్గా చూపించేస్తుంది. SCC4 టీ కోడ్లోకి వెళ్తే క్లయింట్ యొక్క డీటెయిల్స్ అనేది కనబడతాయి SAPలోకి వెళ్తే. సో దీన్నే మనం క్లయింట్ అని చెప్పుకుంటాం. క్లయింట్ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ SAP. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఇది చెప్పాలి. సో క్లయింట్ డీటెయిల్స్ని ఎక్కడ చూసుకోవచ్చు అంటే SCC4లో టీ కోడ్లో మనం క్లయింట్ డీటెయిల్స్ చూడొచ్చు అని కూడా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి. యా, తర్వాత నెక్స్ట్ చూడండి, క్లయింట్స్. సో ఇది రియల్ టైం క్లయింట్స్ ఒక బిజినెస్ ప్రాసెస్లో క్లయింట్ యొక్క కంపెనీ కోడ్ అనేది 3 డిజిట్స్తో ఉంటుందండి. ఇట్ ఈజ్ ఏ 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఒక క్లయింట్కి సంబంధించిన డేటాని SAPలోకి మ్యాప్ చేయాలి అనుకుంటున్నప్పుడు SAP అనేది ఒక క్లయింట్ కంపెనీకి సంబంధించి నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ.
రిలయన్స్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వీళ్ళు మార్కెట్లో అన్ని రకాల బిజినెస్లు చేస్తారండి, నాట్ ఓన్లీ వన్. ఇప్పుడు టాటా అనేది ఒక కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాంట్లో టాటా స్టీల్ ఉంటుంది, ఓకే. సో తర్వాత టాటా టెలికామ్ ఉంటుంది, ఓకే. సో తర్వాత టాటా మనకి రకరకాలు టాటా సాల్ట్ ఉంటుంది. ఇలా వాళ్ళకి అన్ని రకాల బిజినెస్లో వాళ్ళకు బిజినెస్లు ఉన్నాయి. ఓన్లీ ఒకే క్యాడర్లో వాళ్ళు వెళ్ళట్లేదు, మొత్తం అన్ని రకాల మనం ఉపయోగించే ప్రతి వస్తువులో కూడా టాటా వస్తువులు ఉంటాయి. తినే వస్తువులు కానించి అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఓకేనా. సో అలా వాళ్ళకు గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది టాటా. దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి సపరేట్గా. టాటా సాల్ట్ అని, టాటా టెలికామ్ అని, టాటా స్టీల్ అని, టాటా మోటార్స్ అని, ఇలా కంపెనీ కోడ్స్ సపరేట్గా ఉంటాయి, ఓకే. సో అదనమాట, వాటిని మనం కంపెనీ కోడ్స్ అంటాం. అది మీతో చెప్తాను ఇప్పుడు ఎలా అనేసి. ఓకే, మనము ఎస్ఏపిలో ఎన్ని కంపెనీ కోడ్స్ని క్రియేట్ చేయొచ్చు అంటే 999 కంపెనీ కోడ్స్ని మనం క్రియేషన్ చేయొచ్చు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు చెప్పాలి. సో ఎస్ఏపిలో ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేషన్ చేయొచ్చు అంటే 999 క్లయింట్స్ని క్రియేషన్ చేయొచ్చు. క్లయింట్స్ అంటే అదే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీ కోడ్స్, ఓకేనా. క్లయింట్స్ అన్న కంపెనీ కోడ్స్ అన్న సేమ్ వస్తాయి మనకి, ఓకేనా. క్లయింట్స్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా గ్రూప్ అనుకున్నాం, దాంట్లో కంపెనీ కోడ్ చెప్పాను సపరేట్గా ఉంటాయని. అలా లైక్ స్టీల్ ఉండొచ్చు, మోటార్స్ ఉండొచ్చు, సాల్ట్ ఉండొచ్చు, టెలికామ్ ఉండొచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. అవన్నీ కూడా సపరేట్ క్లయింట్సే, అన్నీ ఈక్వల్ కాదు, ఓకేనా. సో అది, సో ఈ క్లయింట్స్ అన్న సర్వర్స్ అన్న సేమ్. ఇప్పుడు మనం చూడండి, శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, ఈ క్లయింట్స్ ఆర్ సర్వర్స్ ఇవి చాలా 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 ఇంపార్టెంట్. వీటిని మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్స్ అని కూడా పిలుస్తాం. చూడండి, శాండ్ బాక్స్ సర్వర్ అన్న క్లయింట్ అన్న ఒకటే. శాండ్ బాక్స్ క్లయింట్, దీనికి 3 డిజిట్స్ ఒక న్యూమరికల్ నెంబర్ ఉంటుంది. ఇది ఒక కంపెనీ కోడ్, ఇది ఒక క్లయింట్ డీటెయిల్స్. డెవలప్మెంట్ క్లయింట్, ఇది కూడా 3 నెంబర్స్తో ఉంటుంది, ఇది ఒక క్లయింట్. ఇలా 5 సర్వర్స్కి 5 కంపెనీ కోడ్స్ ఉంటాయి. రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీకు ఈ సర్వర్స్ 5 ఉంటాయి, బట్ ఈ మూడిట్లో ఎక్కువ ఇంపార్టెంట్ డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. ఇవి రియల్ టైం టోటల్ వర్క్ జరుగుతుంది, ఓకే. వీటి గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్, ఓకే. చూడండి, సో ఇలా ఇదనమాట రియల్ టైంలో ఈ 5 సర్వర్స్ ఉంటాయి. ఈ 5 సర్వర్స్ మీదనే వర్క్ అనేది జరుగుతుంది రియల్ టైంలో. సో ఇలా 3 డిజిట్స్ నెంబర్తో ఉంటాయి, అది కూడా చూపిస్తాను, ఓకే. చూడండి సార్, ఇట్ ఈస్ a pre-defined code, sir. చెప్తాను, ఓకే. జస్ట్ లిజన్. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత డౌట్స్ అడగండి, ఓకే. సో తర్వాత చూడండి, రియల్ టైంలో మనకి ఇక్కడ చూడండి క్లయింట్ ఇలా 3 డిజిట్ నెంబర్తో ఉంటుందండి. ఇలా చూడండి, అంటే ఈ 3 సర్వర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో డెవలప్మెంట్ సర్వర్ ఉండొచ్చు, క్వాలిటీ సర్వర్ ఉండొచ్చు, ప్రొడక్షన్ సర్వర్ ఉండొచ్చు. ఒక్కొక్క సర్వర్కి ఒక్కొక్క 3 డిజిట్స్ నెంబర్తో ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో రియల్ టైంలో ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉంటే 5 సర్వర్లు ఉండొచ్చు, లేదంటే 3 ఉండొచ్చు. ఆ కంపెనీ ఆబ్జెక్టివ్స్ బట్టి వాళ్ళ సర్వర్స్ అనేది పెట్టుకుంటారు, అది మెయిన్ అనమాట. ఇలా ఉంటుంది మనకి. ఇలా క్లయింట్స్ వచ్చేసి ఇలా కంపెనీ కోడ్స్ అంటాం వాటిని, కంపెనీ కోడ్స్ ఆర్ క్లయింట్స్ ఏదైనా కావచ్చు, ఓకే. తర్వాత చూడండి, క్లయింట్స్ డేటా, మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఎస్ఏపిలో ఆ డేటా అంతా అనేది ఎక్కడ సేవ్ అవుతుంది అంటే టేబుల్స్లలో సేవ్ అవుతుంది. మనం చేసే అకౌంట్స్ పేయబుల్ అయినా, అకౌంట్స్ రిసీవబుల్స్ అయినా, ఓకేనా, కాన్ఫిగరేషన్స్ అయినా ఏవైనా కూడా మొత్తం ఎక్కడ డేటా సేవ్ అవుతుందంటే ఎస్ఏపిలో టేబుల్స్లలో సేవ్ అవుతుంది. మనకి డేటాలో 3 టైప్స్ ఉన్నాయండి, కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అనేసి. సో ఈ ఫస్ట్ వన్ చూస్తే కస్టమైజింగ్ డేటా అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్స్. ఇప్పుడు మన క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అనేది ఎఫ్ఐ కన్సల్టెంట్ తెలుసుకున్న తర్వాత ఆ కంపెనీకి సంబంధించి బిజినెస్ ఏరియాస్ కానీ, కంపెనీ కోడ్స్ కానీ, సో అక్కడ ప్రాసెస్ మొత్తం తెలుసుకొని దానికి తగిన విధంగా బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ అనేది చేయాలి. ఆ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, నువ్వు పర్చేస్ పోస్టింగ్ కానీ, సేల్స్ పోస్టింగ్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ
వీటన్నిటిని నువ్వు పోస్ట్ చేయాలి అంటే రియల్ టైమ్ అకౌంట్స్లో ఫస్ట్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఆ పని ఎవరిది? ఎఫ్ఐ కన్సల్టెంట్ది. సో వాటిని మనం కస్టమైజింగ్ డేటా అంటాం. అది అకౌంట్స్ పేయబుల్ అయినా, అకౌంట్స్ రిసీవబుల్ అయినా, అసెట్ అకౌంటింగ్ అయినా, గూడ్స్ అండ్ సర్వీసెస్ అయినా, డన్నింగ్ అయినా, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా కస్టమైజింగ్ డేటా అంటాం. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా, డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్స్ ఏవైతే చేసామో సో అవన్నీ చేసిన తర్వాత కరెక్ట్గా ఎంట్రీస్ పాస్ అవుతున్నాయి అని తెలిసిన తర్వాత డైరెక్ట్గా వాటి మీద మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాం. రియల్ టైమ్ అకౌంట్స్ అనేది ట్రాన్సాక్షనల్ డేటాలో జరుగుతుంది. అంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎండ్ యూజర్స్ ద్వారా రియల్ టైమ్ అకౌంట్స్ని పోస్ట్ చేయొచ్చు. అది ఫస్ట్ వెండర్ పోస్టింగ్ అయినా, కస్టమర్ పోస్టింగ్ అయినా, ఎక్స్పెన్స్ జిఎల్ పోస్టింగ్ అయినా, ఏవైనా కూడా ట్రాన్సాక్షనల్ డేటా ద్వారా మనం పోస్ట్ చేయొచ్చు. తర్వాత మాస్టర్ డేటా, నువ్వు ఏదైతే పోస్ట్ చేసి ఉంటావో పర్చేజ్, సేల్స్ ఇవన్నీ కూడా సో ఆ డేటా అంతా మాస్టర్ డేటా అంటాం. అది వెండర్ మాస్టర్ డేటా అయినా, కస్టమర్ మాస్టర్ డేటా అయినా, అసెట్ మాస్టర్ డేటా అయినా, జిఎల్ మాస్టర్ డేటా అయినా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా అయినా, కాస్ట్ ఎలిమెంట్స్ మాస్టర్ డేటా అయినా, ఇవన్నీ కూడా ఇండివిజువల్ సపరేట్గా ఉంటాయి. వెండర్ సపరేట్, కస్టమర్ సపరేట్, అసెట్ సపరేట్, జిఎల్ సపరేట్. వీటన్నిటిని కూడా అన్నీ ఈక్వల్గా టాలీ ప్రైమ్లోగా ఒకే ప్లేస్లో క్రియేషన్ చేయం. ఇవన్నీ సపరేట్గా క్రియేషన్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. టాలీలో అయితే మనం లెడ్జెస్లోకి వెళ్ళి క్రియేషన్ చేస్తాం, అలా ఎస్ఏపీలో కుదరదు. వెండర్కి సపరేట్ ఉంటుంది, కస్టమర్కి సపరేట్ ఉంటుంది, అసెట్స్కి సపరేట్గా ఉంటాయి, జిఎల్కి సపరేట్ ఉంటాయి. అన్నిటికీ సపరేట్ టీ కోడ్స్ ఉంటాయి. సో ఈ మూడింటిని కలిపితే డేటా అంటాం, క్లయింట్ డేటా అంటాం. ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? టేబుల్స్లలో సేవ్ అవుతుంది. ఓకే, సో అది ఇక్కడ చూడండి. ఇప్పుడు కంపెనీ లైక్ సో 3 డిజిట్ న్యూమరికల్ నెంబర్ అన్నాం, ఇది క్లయింట్ 3 డిజిట్స్తో ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇవి క్లయింట్ బిజినెస్. సో క్లయింట్ బిజినెస్ ఏవైనా ఉండొచ్చు. ఇక్కడ ఓక్లే అని, తర్వాత మొగుల్ అని, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఇలా వీళ్ళందరూ క్లయింట్స్. ఈ క్లయింట్ సపరేటు, ఈ క్లయింట్ సపరేటు, ఈ క్లయింట్ సపరేట్. ఈ క్లయింట్స్ అందరూ కూడా 3 రకాల బిజినెస్ కంపెనీ కోడ్స్తో ఉన్నాయి. వీళ్ళందరూ ఫస్ట్ టైం ఎస్ఏపిని ఉపయోగించాలనుకుంటున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు? ఈ 3 కంపెనీలు మార్కెట్లో ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఈ ఐటీ కంపెనీస్కి పిలుచుకుంటారు, వేలంపాటకి పిలిచేసి ఈ ఐటీ కంపెనీస్ అన్నీ వేలంపాటకు వస్తాయి. సో మా కంపెనీ బిజినెస్ ప్రాసెస్ అంతా, మా బిజినెస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మేము ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వాలి అనుకుంటున్నాము. అందుకు గాను మీరు మా దగ్గర ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు అని ఈ క్లయింట్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్తో మాట్లాడుకుంటారు. సో ఎవరైతే తక్కువ అమౌంట్కి చేస్తామంటారో వాళ్ళని పిక్ చేసుకుంటారు ఈ యొక్క క్లయింట్ బిజినెస్ పర్సన్స్. పిక్ చేసుకున్న తర్వాత సర్టైన్ అమౌంట్ బడ్జెటింగ్, అది లైక్ 10 crores, 50 crores, 100 crores అనేది ఒక బడ్జెట్ అని ఫిక్స్ చేసుకుంటారు. ఫిక్స్ చేసుకున్న తర్వాత సో ఈ ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయి? డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీ ఉంటుంది, ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి ఎస్ఏపి సర్వర్ని ఈ టీసీఎస్ కంపెనీస్ పర్చేజ్ చేసుకుంటాయి. పర్చేజ్ చేసుకొని ఈ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తాయి? ఈ క్లయింట్ బిజినెస్లో ఇన్స్టలేషన్ చేస్తారు. ఇన్స్టలేషన్ చేసి వీళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ ఆబ్జెక్టివ్స్, బిజినెస్ గోల్స్ అంతా తెలుసుకొని వాళ్ళ డేటా అంతా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. అది ఇక్కడ జరిగే ప్రాసెస్. ఓకే, సో అది సో తర్వాత దీంట్లో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయండి. సో ఆ డేటాస్లలో సమ్ టైమ్స్ ఎర్రర్స్ వస్తాయి. అది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్, మాస్టర్ డేటా ఎర్రర్స్. ఈ మాస్టర్ డేటా ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారంటే ఎండిఎం, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీ హ్యావ్ టు ఫార్వర్డ్ ద డేటా టు ఎండిఎం టీమ్ టు సాల్వ్ ద ఎర్రర్స్. ఇప్పుడు టికెటింగ్ టూల్స్లలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్రర్స్ని రైట్ చేస్తారు ఎండ్ యూజర్స్. సో ఆ ఎండ్ యూజర్స్ రైట్ చేసిన తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏం చేస్తాడు? ఇది ఎఫ్ఐ పర్సన్ క్లియర్ చేసే ఎర్రరా, లేదు అంటే అబ్యాప్ క్లియర్ చేసే ఎర్రరా, లేదు అంటే మాస్టర్ డేటా మేనేజ్మెంట్ క్లియర్ చేసే ఎర్రరా అనేది తెలిసిపోతుంది. సో ఆ ఎఫ్ఐ ఏం చేస్తాడంటే కన్సల్టెంట్ ఇమీడియట్గా అది అతను చేయగలిగేదా లేదని చూసేసి అతను ఇమీడియట్గా ఏ టీంకి పంపించాల్సింది ఆ టీంకి ఫార్వర్డ్ చేస్తాడు. మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే అది మనకి
వెండర్ పోస్టింగ్లో కానీ కస్టమర్ పోస్టింగ్లో కానీ జిఎల్ పోస్టింగ్లో కానీ రావచ్చు. తర్వాత కాన్ఫిగరేషన్ ఎర్రర్స్. ఈ కాన్ఫిగరేషన్స్ ఎర్రర్స్ అనేది ఎవరు సాల్వ్ చేస్తారంటే కన్సల్టెంటే. సో ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా రియల్ టైం సంబంధించి చేసేది ఎవరంటే ఎఫ్ఐఏ. కాబట్టి ఎఫ్ఐ కన్సల్టెంట్సే ఆ ప్రాబ్లమ్స్ని ఎర్రర్స్ని సాల్వ్ చేస్తాడు. తర్వాత టెక్నికల్ ఎర్రర్స్. సో ఈ ఎర్రర్స్ ఏంటి, ఎప్పుడు వస్తాయి అంటే ఎస్ఏపిలో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ సెట్ కానప్పుడు, ఎప్పుడైతే సెట్ అవ్వలేదని తెలిసినప్పుడు ఈ బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ వస్తాయి. అప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏం చేయాలి, ఇమీడియట్గా అబ్బాయితో కాంటాక్ట్ అయ్యి సో సమ్ ఫీచర్స్ అనేది క్లయింట్కి సంబంధించి ఎస్ఏపిలో లేవు, దానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామింగ్ చేసి ప్రోగ్రామింగ్ చేసేసి కోడింగ్ చేసేసి అవి కొన్ని యాడ్ చేయండి టెక్నికల్గా అనేది ఆ పేపర్ ద్వారా ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేపిస్తాడు ఎవరు, ఎఫ్ఐ కన్సల్టెంట్. ఇవి టెక్నికల్ ఎర్రర్స్ అంటాం. యూజర్ మిస్టేక్ ఎర్రర్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఇది కూడా చూడండి, ద యూజర్ హ్యావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్, వీ హ్యావ్ టు గైడ్ ద యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్. ఇప్పుడు ఎండ్ యూజర్స్ ఉంటారు, ఎండ్ యూజర్స్ సమ్ టైమ్స్ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అంటే కొత్తగా ఎవరైనా జాయిన్ అయినప్పుడు కానీ లేదంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు కానీ వాళ్ళకి కొన్ని ఎర్రర్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఎఫ్ఐ కన్సల్టెంట్ దగ్గరుండి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఇది యూజర్ మిస్టేక్ ఎర్రర్ అంటాం. తర్వాత న్యూ రిక్వైర్మెంట్. యాజ్ ఫర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు యాడ్ న్యూ డీటెయిల్స్, దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ హ్యావ్ టు సాల్వ్ ద ఎఫ్ఐ కన్సల్టెంట్. ఇప్పుడు క్లయింట్ ఎస్ఐపిని యూజ్ చేస్తున్నాడు, బాగుంది. సమ్ టైమ్స్ కొత్త బిజినెస్ వాళ్ళకి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఎంట్రీస్ కూడా ఎస్ఐపిలో పోస్ట్ చేయాలి అన్నప్పుడు ఆ ఫీచర్స్ ఎస్ఐపిలో లేనప్పుడు అవి ఎస్ఐపి ఎఫ్ఐ కన్సల్టెంట్కి న్యూ ఫీచర్స్ అవుతాయి. సో ఆ న్యూ ఫీచర్స్ ఏంటి, అసలు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, కొత్తగా ఏ బిజినెస్ యాడ్ అయింది, దాంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకొని ఒకవేళ అడిషనల్గా ఏమైనా అమౌంట్ అవుతుందా, లేదంటే అదే ఎస్ఐపిలోకే అడిషనల్గా ఆ పేపర్ ద్వారా కొన్ని యాడ్ చేయించేసి సమ్ అమౌంట్ కలెక్ట్ చేస్తారా అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇవి న్యూ రిక్వైర్మెంట్స్ క్లయింట్. తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్. ఇవి ఏంటంటే ఎస్ఏపి నుంచి లైక్ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటాని ఎంటర్ చేసేటప్పుడు మ్యాప్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. సో ఆ మ్యాప్ చేసే విధానంలో ఏ దాన్ని వాడతారంటే ఐడాక్ అని, బ్రైసిప్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేస్తారు. సో అది డేటాలకి అంటే ఇప్పుడు టాలీ ప్రైమ్ నుంచి లైక్ టాలీ ఈఆర్పి నుంచి టాలీ ప్రైమ్కి డేటా మైగ్రేషన్ చేస్తారు. అదేవిధంగా ఈసీసీ 6.0 నుంచి S4 హనాకు మైగ్రేషన్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ సర్వర్ ఎర్రర్స్ వస్తాయి కొన్ని. అది కొన్ని ఆ అటాక్ ద్వారా మెయిన్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా జరుగుతాయి. సో వీటిని మనం టైప్ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇదండి క్లయింట్ అంటే ఏంటి, క్లయింట్కి సంబంధించి టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏమున్నాయి. సో క్లయింట్ అంటే న్యూమరికల్ 3 డిజిట్స్ నెంబర్తో ఉంటుంది. తర్వాత క్లయింట్స్ యొక్క డేటా ఎక్కడ సేవ్ అవుతుంది, ఎన్ని రకాల డేటా ఉంది, కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఉంటుంది. తర్వాత క్లయింట్ 3 డిజిట్ నెంబర్తో క్రియేట్ అవ్వడం జరుగుతుంది రియల్ టైంలో. తర్వాత మనకి క్లయింట్స్ కానీ సర్వర్స్ కానీ ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి అని మీరు చెప్పాలి. క్లయింట్ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపిని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లయింట్ యొక్క డీటెయిల్స్ ఎస్ఏపిలో ఎక్కడ చూస్తామంటే SCC4T కోడ్లో వెళ్ళి ఆ క్లయింట్ నెంబర్ కానీ ఆ క్లయింట్ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తిని కానీ మనం చూడొచ్చు. సో ఇది మనకు క్లయింట్ యొక్క డీటెయిల్స్ అండి. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్ ఇప్పుడు అడగండి. ఇప్పుడు సర్వర్ అనేసి ఉంది కదా, ద క్లయింట్స్ ఆర్ సర్వర్, అదే 3 డిజిట్స్ కోడ్ ఉంది కదా. సో అది ప్రీ డిఫైన్డ్ కోడా లేకపోతే మామూలుగా మనం అజ్యూమ్ చేసుకునే కోడా? ఇప్పుడు మనం ఎస్ఏపి సర్వర్ ఎవరైతే ఐటీ కంపెనీస్ తెచ్చి ఉంటారో ఆ తెచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ని క్లయింట్ బిజినెస్లో ఇన్స్టాలేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ ఆ సర్వర్ ఆ డిజిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డిజిట్ క్లయింట్స్ అని ఇవ్వచ్చు, లేదు అంటే ఈ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు కీ అనేది ఒకటి వస్తుంది. కీ అనేది వచ్చిన తర్వాత వీళ్ళు ఓన్గా అయినా 3 డిజిట్స్ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఈ టీసీఎస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో కంపెనీస్ ఐటీ కంపెనీస్ వాళ్ళేం పెట్టరు ఓన్గా. క్లయింట్ ఏ నెంబర్ అయితే పెట్టమని చెప్తారో దాన్ని బట్టి వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే, అదే అండి. ఓకే, క్లియర్? యా, డన్. నెక్స్ట్ చూడండి.